హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో పాడి రైతులు 20,000 మందికి పైగా గోకులం పథకం బిల్లులు రాకపోవడంతో రైతులైతే ఈ బిల్లుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు 150 కోట్ల రూపాయల బకాయిలను ఈ గోకులం పథకానికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో రైతులైతే తమ సొంత డబ్బులతో పాటు కొంత అప్పు తెచ్చి మరి ఈ గోకులం పథకం ద్వారా పశువుల షెడ్లు, గొర్రెలు, మేకల షెడ్లను అయితే నిర్మించుకొని పూర్తి చేసుకున్నప్పటికీ బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారైతే ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మరోవైపు అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో పాడి రైతుల్లో ఆందోళన అయితే నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూలై 2024లో ఈ పాడి రైతులకు షెడ్లను కట్టుకోవడం కోసం పశువులు ఉంటే 90% సబ్సిడీ, గొర్రెలు మేకలు ఉన్నవారికి 70% సబ్సిడీ ఇస్తాం, దరఖాస్తు చేసుకోండి అని ప్రభుత్వం ప్రకటన చేయడంతో పాడి రైతులైతే రెట్టించిన ఉత్సాహంతో ఈ గోకులం పథకానికి దాదాపుగా 70,000కు పైగా దరఖాస్తులు అయితే చేసుకోగా ప్రభుత్వం 24,000 మందిని అర్హులుగా గుర్తించి వారికి మంజూరైతే చేసింది. 90% సబ్సిడీ ఉండేవారు 10% డీడీ తీయాలి. అలాగే గొర్రెలు, మేకలు షెడ్లకు 70% సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 30%ని డీడీ తీసి ఈ పాడి రైతులైతే దరఖాస్తు చేసుకోవాలి. ఇలా డీడీ తీసిన రైతులు తమకు మంజూరు పత్రాలను ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఎలాగైనా సరే మాకు 70%, 90% సబ్సిడీ అమౌంట్ బ్యాంకులో వేస్తుంది కదా అని వారు ముందస్తుగానే తమ సొంత నిధులతో ఈ షెడ్లను అయితే నిర్మించుకుని పూర్తి చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా వీరికి 150 కోట్ల రూపాయల నిధులనైతే బకాయి పడడంతో గోకులం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఎదురు చూపులు తప్పడం లేదు. గతంలోనూ 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే విధంగా గోకులం పథకాన్ని తీసుకువచ్చి పెద్ద ఎత్తున పాడి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని మంజూరు చేస్తూ వస్తుండగా ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకున్న రైతులకు డీడీలు కట్టినా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారికి డీడీలు తిరిగి చెల్లించలేదు. ఈ గోకులం పథకానికి సంబంధించి సబ్సిడీ నిధులను ఇవ్వకపోవడంతో పాడి రైతులు అప్పట్లోనే తీవ్ర నష్టాన్ని చవిచూడగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం 90%, 70% సబ్సిడీ ఇస్తామని చెప్పి ఈ మేరకు రైతులే తమ సొంత నిధులతో షెడ్లను పూర్తి చేసుకున్నా వారికి ఇంకా నిధులు చెల్లించకపోవడంతో ఈ మేరకు రైతుల బాధ అయితే వర్ణనాతీతంగా ఉంది. సొంత డబ్బులు పెట్టుకొని వడ్డీలకు తెచ్చుకొని షెడ్లను పూర్తి చేసుకుంటే ప్రభుత్వం మాకు ఈ విధంగా ఆశ చూపి ఇవ్వకపోవడం ఏమిటని వారైతే ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం ఈ గోకులం పథకానికి సంబంధించి పెండింగ్ నిధులపై ఇంకా ఎటువంటి దృష్టి సారించినట్టుగా లేదు. ఇప్పటికే 20,000 మందికి పైగా పాడి రైతులు షెడ్లను నిర్మించి ఆ షెడ్లకు సంబంధించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఈ నిధుల కోసం ఎదురు చూస్తూ ఉండగా కూటమి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నట్లు రైతులు బాధపడుతున్నారు. ఇలా సబ్సిడీలతో మీకు ఈ షెడ్లను నిర్మించుకునేందుకు రుణాలు ఇస్తామని దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం చెప్పడం ఎందుకు? రైతులు అప్పులు తెచ్చి మరీ షెడ్లను నిర్మించుకుంటే ఇంకా వాటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటూ పలువురైతే విశ్లేషకులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉండగా ఎక్కడైనా ప్రభుత్వం ఈ పాడి రైతులను కనికరించి త్వరగా బిల్లులు విడుదల చేసి మరింత మంది పాడి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని వారికి సబ్సిడీతో రుణాలను ఇవ్వాలని కోరుతూ ఉండగా ప్రభుత్వం ఎక్కడైనా ఈ పాడి రైతులకు సంబంధించి 150 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మనము కోరుకుందాము. ఇలా మంచి పథకాలకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పాడి రైతులను ఇబ్బంది పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వం రైతులకు సంబంధించి ఉచిత పరికరాలను ఇస్తూ ఉంది. అలాగే వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం కేవలం 150 కోట్ల రూపాయలను ఇవ్వకుండా 24,000 మంది పాడి రైతులను ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సబబు? ప్రభుత్వానికి రైతులకు సంబంధించి మేలు చేయాలనే ఆలోచన ఉన్నట్టుగానే మనకు తెలుస్తున్నప్పటికీ ఈ నిధులను విడుదల చేయకుండా వారిని ఇబ్బంది పెడితే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంది. రైతులకు మేలు చేయాలి అనే ఆలోచన మంచిదే, కానీ ఆ మేలు సకాలంలో చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వానికైనా ఆ యొక్క రైతుల మద్దతు అనేది దక్కుతుంది. లేని సమయంలో రైతుల మద్దతు ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం ఈ గోకులం పథకానికి సంబంధించి నిధులను విడుదల చేసి ముందు కొత్త దరఖాస్తులు తీసుకుని వాటికి కూడా సకాలంలో ఇవ్వాలని కోరుకుందాం. గతంలో 2019లో బకాయిలు ఉన్న గోకులం పథకం నిధులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతూ
ఈ మేరకు గోకుల పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిధులను విడుదల చేసి మరింత మంది లబ్ధిదారులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.